హలో గైస్, కొనెచ్చువా. రీసెంట్గా మన ఛానల్లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎగ్జామ్స్కి రిలేటెడ్గా వీడియో చేసాం. ఆ వీడియోకి చాలామంది స్టూడెంట్స్ మమ్మల్ని కమెంట్ బాక్స్లో అడిగింది, మ్యామ్ ఈ రెండు సబ్జెక్ట్స్ రిలేటెడ్గా రికార్డ్స్ ఎలా రాయాలి అని చెప్పి. మీకు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి రిలేటెడ్గా రెండు రికార్డ్స్ రాయాలి. ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదానికంటే ముందు మీరు ఈ రెండు రికార్డ్స్ రాసి సబ్మిట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాలేజ్ వాళ్ళు రెండు మాన్యువల్స్ రెండు రికార్డ్స్ ఇస్తారు. సో మాన్యువల్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మాన్యువల్. ఈ మాన్యువల్లో మీరు స్టార్టింగ్ చూస్తే ఇండెక్స్లో మీకు యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఇలా కంటెంట్ ఉంటుంది. మీరు సింపుల్గా ఈ కంటెంట్ చదివేయండి, చాలా జనరలైజ్డ్గానే ఉంటుంది. దాని తర్వాత ఎథిక్స్ చూసినట్టయితే సేమ్ ఎథిక్స్ మాన్యువల్ కూడా ఇలానే ఉంటుంది. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 సో జనరలైజ్డ్గా ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ లాగానే ఉంటుంది. మీరు లాస్ట్కి వచ్చినట్టయితే అసలు ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ వర్క్లో ఏం రాయాలి అంటే, సో మీరు రికార్డ్లో లాస్ట్కి వచ్చినట్టయితే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అని ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్లో మీకు రెండు రకాల ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటుంది. ఒకటి ఇండివిజువల్ ప్రాజెక్ట్, ఇంకొకటి గ్రూప్ ప్రాజెక్ట్ అని. ఇండివిజువల్ ప్రాజెక్ట్లో మీరు ఇండివిజువల్గా అబ్జర్వ్ చేసిన విషయాలన్నీ ఆ రికార్డ్ బుక్లో రాయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, డేటా ఎలా కలెక్ట్ చేశారు, ఎక్కడ కలెక్ట్ చేశారు, సో ఎలా అనలైజ్ చేశారు ఆ డేటా మొత్తం, అండ్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇంకా సజెషన్స్ ఏంటి. సో ఇలాంటివన్నీ మీరు రాయాల్సింది ఉంటుంది. ఇండివిజువల్ అంటే మీరు మాత్రం అబ్జర్వ్ చేసేవి. గ్రూప్గా తీసుకుంటే మీరు మీ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేసిన విషయాలన్నీ రాయాల్సింది ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ వర్క్లో ఎలా రాయాలి, ఎంత రాయాలి, మీకు ఏ ఏ ప్రాజెక్ట్స్ మీ ఇండివిజువల్గా అలానే గ్రూప్గా ఇస్తారు, ఎవరెవరిని గ్రూప్గా చేస్తారు అనే విషయాలు మీ కాలేజ్లో మీ లెక్చరర్స్ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనల్గా మీ రికార్డ్ బుక్లో ఒక సర్టిఫికేట్ అని ఉంటుంది. ఆ సర్టిఫికేట్లో మీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఫిల్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఫిల్ చేయకపోతే ఆ సర్టిఫికేట్ని అసలు టచ్ చేయకండి. కాలేజ్లో మీ లెక్చరర్ సూపర్విజన్లో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో ప్రాపర్గా ఫిల్ చేయండి. ఎందుకంటే కాలేజ్లో మీ లెక్చరర్ సిగ్నేచర్ కావాలి, అలానే కాలేజ్ సీల్ కూడా కావాలి దాంట్లో. సో ఇన్ కేస్ మీరు ఏమన్నా రాసి ఉంటే మాత్రం పర్వాలేదు, మీరు ఒకసారి మీ లెక్చరర్స్కి చూపించండి, ఏమన్నా తప్పులు ఉంటే వాళ్ళు చెప్తారు. సో గైస్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాము. అలానే రికార్డ్ బుక్స్ గురించి, ప్రాజెక్ట్ వర్క్ గురించి చాలా సింపుల్గా రాసేయచ్చు, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు రికార్డ్ రాసేటప్పుడే మీకు ఎగ్జామ్లోని కంటెంట్ కూడా ఎలా ప్రజెంట్ చేయాలి అనే ఐడియా కూడా వచ్చేస్తుంది. సో గైస్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈ మాన్యువల్స్ పీడిఎఫ్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాము. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరిగతో గోజైమస్.